ఆయన లోకంలో పుట్టిన ప్రతి మనిషి పరలోకం నుండి వచ్చారు, మహాదేవుని దగ్గర నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళను తిరిగి పరలోకాన్ని చేరడానికే ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట అండి మార్గాన్ని. ఆ మార్గాన్ని చెరిపేసుకున్నాం. ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించలేదు, పరలోకానికి మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు అనమాట. కాబట్టి గిట్టని వాళ్ళు, యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళు, లేకపోతే క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు, పూర్తిగా అపార్థం చేసుకున్న వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక మతం అనేసి పూసేశారండి మనసులకు. మన మతం కాకుండా వేరే మతంలో పోయారు వీళ్ళు, ఇది కొత్తగా వచ్చిన మతం అనేసి ఇచ్చేసారు. ఒక ఆయన ఏం చేశారో తెలుసా, ఇది ఒక కొత్త మతం అనేసి ఆయన ఉన్న మతంలో నుంచి జనాభాను ఈ మతంలోకి పోతున్నారని అనుకొని ఆయన ఏం చేశారంటే స్త్రీలను పురుషులను చంపడానికి ప్రారంభించాడటండి. స్త్రీలను పురుషులను చంపడానికి ప్రారంభించాడటండి. ఆయన మాట్లాడుతాడనమాట. చూడండి 26వ అధ్యాయము